ఏం లేదు బ్రదర్, మేము సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ కలిగిన సినిమా వాళ్ళకు ప్రెస్కు మీడియాకు చాలా దగ్గర సంబంధం. మేము జనంలోకి పోయి చెప్పుకోవడం కుదరదు. ఎల్లయ్య పుల్లయ్య కాడికి పోయి చెప్పుకోవడం కుదరదు. ఏమన్నా చెప్పుకోవాల్సి వస్తే సంతోషమైన మీకే, బాధ కలిగిన మీకే. సినిమా యాక్టర్గా కూడా నేను ఈ 45 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో ఎన్ని ప్రెస్ మీట్లో, మెడ్రాస్లో ప్రెస్ మీట్ పెట్టేది, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టేది. అట్లా పొలిటీషియన్గా కూడా అవినాభావ సంబంధం ప్రెస్ మీడియాకి. ఈ పోయిన సంవత్సరం కరెక్ట్గా ఇదే సీజన్లో నేను కేసీఆర్ గారు నాకు అకారణంగా, అసలు కారణమే లేదు, పోనీ నేను లంచాలు తీసుకుంటేనో, భూ కబ్జాలు పెడితేనో, గవర్నమెంట్ భూములు అమ్ముకుంటేనో, ఈ ప్రజలను దోచుకుంటేనో టికెట్ ఇవ్వకుండా బయటికి వెళ్ళగొడతారు. కానీ మరి కేసీఆర్ గారు ఏ కారణం లేకుండానే సడన్గా నేను కాన్స్టిట్యున్సీలో బీసీ వెల్ఫేర్ చెక్కులు పంచుతున్నాను ఒక 500 మందికి, నాకు ఫోను రమ్మంటున్నారు సీఎం గారు అర్జెంట్. సీఎం గారు అనలేదు, మీ బావగారు అన్నారు అనుకోండి, ఉన్నట్టుగా మాట్లాడటం నాకు అలవాటు. సరే, ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చాను. నీ టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చారన్నారు. ఓకే, ఒక నిమిషం కలిసిపోతున్నానంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సరే, వెంటనే నేను బయటకు వచ్చేసిన కేటీఆర్కి చెప్పి, ఇక మళ్ళీ ఎప్పుడు కూడా అడుగు పెట్టను అని వచ్చాను. అయిపోయింది అది ఆ చాప్టర్. నేను స్వతహాగా టీడీపీలో ఉన్నాను. అయితే ఈ 5 ఇయర్స్లో పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇదే సీజన్ అన్న, అందుకే కరెక్ట్గా ఇలాగే జాయిన్ అయ్యాను బిఫోరే బీజేపీ పార్టీలో. అంతకుముందు టీడీపీ బీజేపీ ఒకటే. నేను టీడీపీ కండువా బీజేపీ కండువా కలిపి వేసుకునేవాడిని. నరేంద్ర గారు, ది గ్రేట్ టైగర్ నరేంద్ర గారు ఎంపీగా, నేను మంత్రిగా పనిచేశాము. నన్ను బాబన్న అని పిలిచేది, నేను మేసమన్న అని పిలిచేది. ఎంతో అన్యోన్యంగా బ్రహ్మాండంగా పనిచేశాను. కానీ ఈ బీజేపీ పార్టీలో డైరెక్ట్గా నేను దూరంగా ఉన్నప్పుడు బాగానే ఉంది. చేరిన కాడ నుంచి ఈ 5 సంవత్సరాల్లో నేను పడ్డ గోస బహుశా ఎవరికి జరగకూడదు అని నేను చాలా బాధపడుతూ, నేను ఆ మధ్యనే నేను పోటీ చేయట్లేదు, నేను ఎమ్మెల్యేకి పోటీ చేయనని కూడా ఇదే ప్రెస్ క్లబ్లో చెప్పిన. జరిగింది ఏంటంటే, బీజేపీ పార్టీలో చేరమని వస్తే లక్ష్మణ్ గారు, మురళీధర్ గారు, ఇంకా కొందరు పెద్దల మనుషులు, లేదు నేను ఏ పార్టీలో చేరదలుచుకోలేదండి, నేను ప్రశాంతంగా ఉండదలుచుకున్నా అదే. అంటే లేదు మీలాంటి వాళ్ళు కావాలా మాకు, అది అంటే సరే చేరతాను, కానీ వరంగల్ ఎంపీ టికెట్ నాకు ఇస్తానంటేనే చేరతా, లేకుంటే చేరనని చెప్పాను. అయ్యయ్యో, మీలాంటి క్యాండిడేట్ మాకు దొరకడం అదృష్టం, మీ అదేం భాగ్యం మాకు, అది అని చెప్పారు. నీకే అన్నారు. సరే, పార్టీలో చేరాను. నేను వరంగల్ అని ఎందుకన్నానంటే, నేను పుట్టింది వరంగల్లో. మా నాన్న టీచర్గా పనిచేశారు వరంగల్ జిల్లాలో. వరంగల్, మహబూబాబాదు, కోరివి, బలపాల, బొచ్చన్నపేట, ఈ ప్రాంతాల్లో మా నాన్న టీచర్గా పనిచేశారు. ఓల్డ్ బిఏ మా ఫాదర్. ఎప్పుడు సూట్లో ఉండేవాడు, చాలా స్టైల్గా ఉండేవాడు మా ఫాదర్. నేను ఎర్రబెల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేయాల్సి వచ్చింది. నేనే మొత్తం 7 నియోజకవర్గాల్లో నేనే ప్రచారం చేసిన. ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడ ప్రతి ఊరిలో, నువ్వు ఇక్కడ పుట్టినోడివే కదా, నువ్వు వరంగల్లోడివే కదా, ఎవరికో ఓట్లేమని చెప్పడం కాదు, నువ్వెందుకు ఓట్లు ఎంచుకో, నువ్వు ఎక్కడో నిలబడ్డవేంటి, నువ్వు అక్కడే సేవ చేయటం కాదు కదా, నువ్వు ఈడ పుట్టినవు ఈడ సేవ చేయాలి అని చాలామంది. అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను, కానీ ఇప్పుడు ఇది టైం కాదు, మీరు అది అడగకూడదు అని చెప్తూ అందరికీ నేను వాగ్దానం ఇచ్చిన. ఆ తర్వాత ఇక బాబు మన వరంగల్లో పుట్టిండు, ఎర్రబెల్లి దగ్గర కాన్స్టిట్యున్సీలో పుట్టిండు, మొత్తం చాలా వరకు బాబు మోహన్ వరంగల్లో పుట్టాడు, ఇక్కడ పుట్టి ఖమ్మంలో పెరిగాడు అనేది ప్రచారం అయిపోయింది, గోల అయిపోయింది. కానీ నేను ఇక్కడ ఇరక్కపోయినాను కనుక, నేను ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తూ, సేవలు అందిస్తూ, మంత్రిగా 2 రాష్ట్రాలకు పనిచేస్తూ ఉన్నాను కనుక, నేను ఆ కోరిన
బీజేపీ పార్టీని సరే అన్నారు అని ఢిల్లీ పంపిన లిస్టు నా పేరే లేకుండా నీలాంటి క్యాండిడేట్ మాకు ఎక్కడ దొరుకుతారు, మా అదృష్టం అన్న మనుషులు, అంత పెద్ద మనిషి మురళీధర్ గారు, అంత పెద్ద మనిషి లక్ష్మణ్ గారు, వారికి ఇప్పుడు 3 పోస్టులు ఉన్నాయి. 3 ఒక పోస్టే దండగ అనుకోండి. అంత పెద్ద మనిషి ఒక రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు లేకుండా పంపితే వెంటనే ఢిల్లీ ఫోన్ చేశాను. నేను చెప్పాల్సిన చెప్పినాడు. నేను అయ్యో నీ పేరు లేకుండా వచ్చింది, ఎవరో సాంబమూర్తి అంట అతని పేరు, అతను నల్గొండ జిల్లాకు సంబంధించిన అతని పేరు పెట్టి పంపారు, టికెట్ వచ్చింది, డిపాజిట్ రాలేదు, అయిపోయింది, డబ్బులు పంచుకున్నారు, ఓవర్. ఇక నేను వద్దు అనుకున్నా, కానీ మనసు చంపుకోలేకపోయాను. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీకి కండ వేసుకొని తిరిగినవాడిని. ఇప్పుడు ఈ కష్టకాలం నేను ఉండాలి అని నాకు నియోజకవర్గం పైన చెప్పే నియోజకవర్గం ఏ రాష్ట్రాలకు పంపితే ఆ రాష్ట్రాలు 12 రాష్ట్రాలు తిరిగాను. ఢిల్లీ ఎలక్షన్స్కి నేనే, బొంబాయికి నేనే, ఇది పశ్చిమ బెంగాల్ అక్కడ ఒక ఎంపీకి ప్రచారానికి అటు పంపారు, ఒరిస్సా పంపారు, అండమాన్ కూడా పంపారు. ఇట్లా కర్ణాటక ఎక్కడెక్కడికో పంపితే అక్కడక్కడికి పోయి ప్రచారాలు చేసి నేను పోయిన కడలు గెలిపించే వచ్చాను. అబద్ధమైతే మీడియాలో చూసుకోవచ్చు, నన్ను పంపిన వాళ్ళు నాతో పాటు ప్రచారానికి వచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు. అలా ఈ 5 years కూడా మళ్ళీ కాన్స్టిట్యున్సీలో అన్ని కమిటీలు వేసింది నేనే, అన్ని మీటింగ్లు పెట్టింది నేనే. ఏ మీటింగ్ అన్నా మీటింగ్ అనగానే ఏ మంత్రి వచ్చినా నేనే. 5 ఏళ్ళు అయిపోయింది. ఎమ్మెల్యే టికెట్ కాడికి వచ్చేసరికి ఫస్ట్ అన్ని పేపర్లలో నా బాబుమోహన్ పేరు లిస్టులలో వచ్చిందండి. బాబుమోహన్ ఫస్ట్ లిస్టు అని 20 మంది పేర్లు 30 మంది పేర్లు వచ్చిన లిస్టులలో అన్నీ నా పేరు ఉంది. కానీ కరెక్ట్ ఒరిజినల్ లిస్ట్ వచ్చినప్పుడు నా పేరు లేదండి ఫస్ట్ లిస్టు. నేను దిగ్భ్రాంతి చెంది నా కాన్స్టిట్యున్సీలో ఫోన్లు తట్టుకోలేక, ఎందుకంటే నా దగ్గర టీఆర్ఎస్ లేదండి, ఇది ఫ్యాక్ట్. నేను చాలా మీటింగ్లో కూడా చెప్పాను. టీడీపీ పార్టీని మొత్తం కుప్పలు చేసి తీసుకురా అని చెప్పిన సీఎం గారంటే, నా దగ్గర ఒక వార్డు మెంబర్, ఒక సర్పంచ్గా కూడా టీఆర్ఎస్ లేరండి ఆందోళన కాన్స్టిట్యున్సీలో. అలాంటిది మొత్తాన్ని కుప్ప చేసి టీఆర్ఎస్ అని బోర్డు పెట్టి జాయిన్ అయ్యి 2 సార్లు డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర్ గారిని, వారి మీద సోనియా గాంధీ గారు కూడా వచ్చారు దామోదర్ గారికి ప్రచారానికి. అప్పుడు దామోదర్ గారు సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసిపోయారు. అయినా నేను గెలిచాను, నా సైన్యంతో గెలిచాను టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా. సంతోషం. అలాంటివి నేను మొత్తాన్ని తీసుకొని బీజేపీకి వచ్చినప్పుడు రావడానికి కుదరలా, ఎందుకంటే అక్కడంతా సెటిల్ అయిపోయారు. ఈ ఎలక్షన్కి మొత్తం మళ్ళీ నా బ్యాచ్ మొత్తాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాను. 3 నెలల ముందు నుంచి 6 నెలల ముందు నుంచే ఎమ్మెల్యేకి ఎగెనిస్ట్గా పనిచేస్తూ మా లీడర్ బాబుమోహన్ అనుకుంటూనే బయటకు వచ్చారు. అంత రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాలేదో సందిగ్ధంలో పడిపోయారు. ఎట్లా ఇప్పుడు ఎటు పోదాం మనం, బాబన్నకు టికెట్ రాలేదు, ఇప్పుడు ఇక్కడ ఉంటేనేమో అతనికి పని చేయాల్సి వస్తుంది, అతను పని చేయడం వద్దని మనం అనుకున్నాము, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్న టైంలో సెకండ్ లిస్ట్ వచ్చింది. సెకండ్ లిస్ట్లో కూడా నా పేరు లేదు. ఎప్పుడైతే సెకండ్ లిస్ట్లో నా పేరు లేదో నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు అని చెప్పడం కూడా జరిగింది. దానికి ఇక అట్టెట్లా ఇట్టెట్లా, నువ్వే అసలు క్యాండిడేట్ అయితే ఫస్ట్ లిస్ట్లో ఎందుకు లేదు, కనీసం సెకండ్ లిస్ట్లో ఎందుకు లేదు? ఎవరైనా పోటీ ఉన్నారా చెప్పండి. జిల్లాలో పోటీ ఉందా, రాష్ట్రంలో పోటీ ఉందా? బాబుమోహన్కు పోటీ లేదు. కానీ నేనంటే నాది నా స్థాయి ABCD అట వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వేదవులో. వాడికి బుద్ధి ఉండద్దండి. బాబుమోహన్ డియా ఎక్కడ నిలబడ్డా ఇప్పటికీ మన ప్రెస్ క్లబ్ ముందే నిలబడతా 10 నిమిషాలు జామ్ అయింది. ప్రజాదరణ ఎక్కడికి పోయినా అండమాన్లో ఊగింది. ఇట్లా అండమాన్ గెలిపించి వచ్చిన అక్కడ కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు, కానీ బీజేపీ అభ్యర్థిని గెలిపించి వచ్చిన. అక్కడున్న టీడీపీ 2 కౌన్సిల్ గెలిచాయి, బీజేపీలో కలిపేసి వచ్చిన. ఎక్కడికి పోయినా అంతే, బొంబాయిలో అంతే, ఢిల్లీలో అంతే. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి ఆమె
ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్, సంజయ్ దత్ గారి కూతురు కాంగ్రెస్ క్యాండిడేట్, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది. ఆమె విజయోత్సవానికి పోతే బాబు మోహన్ రెడ్డి అని అడిగితే ఆమె విజయోత్సవం అలా ఆపేసి నన్ను రమ్మని పిలుచుకొని, అరే అయ్యే సాబ్ సబ్ ఆప్కా నంబర్ బై మీరు జీతాయా అని ఆమె ఎంత సంతోషపడిందో పాపం. దట్ ఈజ్ బాబు మోహన్. నేను డియా క్యాడర్లో నా స్థాయి డి అని డిసైడ్ చేస్తారు బీజేపీ పార్టీ. ఈ పెద్ద మనుషులు సర్పంచ్ను గెలిపించలేని వాళ్ళు, ఒక ఎంపీటీసీ గెలిపించలేని వాళ్ళు, ఒక ఎమ్మెల్యేని గెలిపించలేని వాళ్ళు, చేతగాని దద్దమ్మలు. మీరు లీడర్లు. బాబు మోహను డి. బాధ కలిగిందండి. నా కాన్స్టిట్యూన్సీలో ఎవడెవరినో చేర్చుకొని 4-5 గ్రూపులు తయారు చేశారండి. వీళ్ళే జిల్లా ఇన్ఛార్జ్ ఆమె ఉంది జయశ్రీ అని. ఇక ఆమెకి ఇదే పని. బాబు మోహన్కి ఎగెనిస్ట్ ఎంతమందిని తయారు చేయగలుగుతాను. ఆమెకు అసలు పుట్టటమే అందుకనే పుట్టిందో ఏమో. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు ఇన్ఛార్జ్ అని, ఇంకొక ఆయన. వీళ్ళందరినీ కూడా హెడ్ ఆఫీసులో ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేయటం అండి. ఆ 4 గ్రూపులు కూడా నాకు ఎగెనిస్ట్గా, ఒక 2 గ్రూపులు ఏమో కాంగ్రెస్కు పనిచేసినాయి, ఒక 2 గ్రూపులు ఏమో టీఆర్ఎస్కు పనిచేసినాయి. ఎలక్షన్ అయిన తెల్లారి నుంచి వాళ్ళని పిలుచుకొని హెడ్ ఆఫీస్కి, ఇక మీరే మొత్తం, ఇక బాబు మోహన్ పక్కన పెడతారు. నన్ను పక్కన పెడితే నా కాంతి ఆగుద్దా, నా శక్తి ఆగుద్దా? ఆపుతారా మీరు? బాధతో ఉన్నానండి నేను. ఈ 5 సంవత్సరాల్లో ఒక పక్క మా బాబుకు టికెట్ ఇస్తున్నారట, అది కూడా కొంచెం సూచాయగా తెలిసి నేను అడిగితే నాకేం చెప్పలేదు మా బాబు. పోనీ పార్టీకి తెలిసింది, పార్టీ ఇవ్వాలనుకుంది, నాకు చెప్పొచ్చు. నేనే ప్రచారం చేసేవాడిని, నేనే పోయి ఇవ్వండి అని అనేవాడిని. ఇస్తానని ఆశ పెట్టి ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాకుండా, సెకండ్ లిస్ట్లో నా పేరు రాకుండా వాళ్ళకి ఇవ్వాలంటే మరి ఎందుకు ఇవ్వలేకపోయారు ఏంటో? ఏదైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు కదా. ఏం మాట్లాడకుండా ఉంటే వాడు అలిగి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాయి. ఇటు నన్ను 3వసారి టికెట్ ఇచ్చి పొప్పో నా మనిషిని వేయాల్సిందంటే తీరా అడిగిపోయేసరికి ఇక 2 లిస్టుల్లో నీ పేరు రాలేదన్నగా మేమందరం కాంగ్రెస్లో చేరినవేమో నా క్యాడర్ అంటుంది. ఏం చేయాలరా? క్యాడర్ లేకుండా అయిపోయిందే. నేను ఇప్పుడు ఎట్లా అని కింద మీద ఆడుతూ ఫోన్లు చేస్తే కిషన్ రెడ్డి ఎత్తాడు, ఇంకొక ఆయన ఎత్తాడు, నన్ను ఎర్రటెండలు తిరిగి గెలిపించిండు అనే బండి సంజయ్ ఎత్తాడు. ఎత్తలేదండి. డి క్యాడర్ కాబట్టి నాకు ఖర్చులో కూడా డబ్బులు ఇవ్వరట, నాకు అక్కర్లేదు, నేను అడగలేదు కూడా. కానీ ఫోన్ కాల్ ఎత్తితే బాబు మోహన్ డబ్బులు అడుగుతారా, ఇంకేమైనా అడుగుతారా, ఇంకేమైనా మొత్తానికి ఫోన్లు ఎత్తకుంటుంటే ఏం చేస్తా? ప్రతి గ్రామం తిరిగాను. నేను చేసినట్టుగా ప్రచారం ఏ పార్టీ చేయలేదు. 100-200 సైకిల్ మోటార్లు పెట్టుకొని గ్రామం తిరిగాను. లాస్ట్ డేన 1000 బైకులతోటి ర్యాలీ తీసి బ్రహ్మాండంగా ప్రతి గ్రామం. కాకపోతే ఒక్క గ్రామం వదలకుండా తిరిగానండి పట్టుదలగా. ఇక నేను అంతకంటే మించి నేనేం ప్రచారం చేసుకోలేకపోయాను, ఎందుకంటే సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది నా పొజిషన్. ఇప్పుడు వాళ్ళతోటి నన్ను తిట్టిపిస్తున్నారండి. నేను తిట్టగలను, నాకు తిట్టడం వచ్చు. ఏ రకంగా తిట్టాలంటే ఆ రకంగా తిట్టగలను. అన్ని రకాల తిట్లు వచ్చు నాకు. కానీ నేనేం అనదలుచుకోలేదు, ఎవరిని ఏం అనదలుచుకోలేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేసి పార్టీ నుంచి తప్పుకోవాలనుకున్నాను. వేరే పార్టీ లేదండి, ఏమనుకోలేదు బ్రదర్. బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను, కానీ ప్రెస్ క్లబ్లో ఇవాళ ఈ కార్యక్రమం కూడా ఉండేసరికి తను ఎవరనేది అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు, కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక, నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. గెలిస్తే ఎక్కడో ఇంకా అనుకోలేదు బ్రదర్, నేను రాజీనామానే అనుకున్నాను. అసలు నేను పాలిటిక్స్ మీకు టికెట్ నిరాకరించిందా లేకపోతే ఏదో మొత్తానికి ఏదో గొడవ జరిగింది, ప్రెస్ మీట్ పెట్టారు కదా. 2 లిస్టుల్లో నా పేరు రాను. మొత్తానికి టికెట్ అయితే ఇచ్చారు కదా. ఎప్పుడు ఇచ్చారు? లాస్ట్ లో మొత్తానికి ఎందుకు ఇవ్వాలి అట్లా? ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాదండి, ఎందుకు నేను చేయనన్నాను కదా. ఓకే, ప్రెషర్ పెట్టారు కదా. ఎంపీ టికెట్ ఇస్తాం నీకే, అది ఇప్పుడు కాదు కదా, ఇంకో టైం ఉంది, దానికి 5 ఏళ్ళు టైం ఉంది.
నువ్వు ఇక్కడైతే నువ్వు పోటీ చేయాల్సిందే అంటే మమ్మల్ని ఇది చేయకపోతే మళ్ళీ అది ఇస్తారో ఇయ్యరో అని చేసిన, కానీ ఇప్పుడు అది కూడా ఇచ్చేటట్లేరు. ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వాలంటున్నారా ఇచ్చేలా లేరండి. ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట, ఆయన అనౌన్స్ చేస్తున్నారు, తిప్పుతున్నారు. ఓకే. ఇంకొక అతను మందకృష్ణ మాదిగ అంట, ఆయన తిప్పుతున్నారు. ఇంకొక అతను ఎవరోనంట ఏదోనట. ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు. అంటే ఆ రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ కుంభం ముంచిందా? నా ప్రెస్ మీట్ నా వాయిస్ ముంచదండి, పక్కల కొంపే ముంచుద్ది. రేపు బాబు మోహన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నా స్థాయి ఏంటో, నా విలువ ఏంటో. రాజీనామా చేస్తానని చెప్పలేదు బ్రదర్, పోటీ చేయట్లేదని చెప్పాను. ఎందుకంటే నేను ఎంపీగా కదా పోటీ చేయాలి. అదేదో అయిపోయింది. ఇప్పుడన్నా ఇస్తారు, 100% ఇస్తారని నమ్మకంతో ఉన్నా నేను. ఎందుకంటే అందరి దృష్టికి పోయింది, నేషనల్ లీడర్స్ ఎంతమంది అయితే ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కూడా అందరి దృష్టికి పోయింది. కానీ ఓన్లీ లక్ష్మణ్ గారు, ఓన్లీ కిషన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వకూడదు, నేను ఎట్లనైనా వెళ్ళిపోయేటట్టు చేయాలని మాత్రమే 3వ లిస్టులో నా పేరు పెట్టడం, మళ్ళీ ఎక్కడ కూడా సహకరించకపోవటం. మళ్ళీ ఇప్పుడు నా పేరు ప్రస్తావన ఒక ఫోన్ కాల్ లేదు సార్ ఇప్పటి వరకు. డిసెంబర్ నుంచి నాకు ఒక ప్రోగ్రాం చెప్పట్లేదు సార్. అమిత్ షా గారు వచ్చినా చెప్పట్లేదు, మోడీ గారు వచ్చినా చెప్పట్లేదు. అసలు కనీసం నా పేరే ఎత్తకుండా ప్లాన్ చేసి పొమ్మనకుండా పొగబెడదాములే. ఎవరు సార్ పర్సన్? ఎవరు డైరెక్ట్ అని చెప్తున్నా కదండి, కిషన్ రెడ్డి గారు మరి అధ్యక్షుడు. ఆయనకు తెలియదా? బాబు మోహన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే. బాబు మోహన్ ఎందుకు రావట్లేదని అడగడా? బాబు మోహన్ ఏ మీటింగ్కి ఎందుకు పిలవట్లేదని అడగడా? ఏం కిషన్ రెడ్డి అడగ 3 పోస్టులు ఉన్నాయి కదా, 3 పోస్టులు ఎందుకండి? గాడిదలు కట్టడానిక? పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తలను బలోపేతం చేయడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, పరుగులు దించడానికి కాదానండి? మాలాంటి వాళ్ళని ఎల్లగొట్టడానికి పదవులు. బాధ కలిగిందండి. ఎందుకంటే డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే నేను అక్కడ జిల్లా అధ్యక్షులతో ప్రముఖులతో మాట్లాడాను ఈ మధ్యనే. వాళ్ళు ఇట్టంటుంటారు కదా, మేమేం చెప్పలేని పొజిషను, నువ్వే కరెక్ట్ క్యాండిడేటు, అందులో నువ్వు ఇక్కడ పోటీ చేయబోతున్నావు అని పోయినసారే ప్రచారం అయింది. పోయినసారి ఈయనందుకే చాలామంది డిస్టర్బ్ అయినారు. అతను ఎల్లగొట్టి అడిగిపోయినా నువ్వెందుకు వచ్చినావు మా బాబు మొన్న రాకుండాని, ఈసారి మీరు ఉండాలి సార్ అని చెప్పి అందరూ అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ 2 పేర్లు 3 పేర్లు చెప్తున్నారు ఏంటి అంటే, నేను ఏం చేయాలి సార్? కాలు మొక్కనా? బీజేపీకి రాజీనామా చేస్తున్నాను కదా. అవును. మీ బావ దగ్గరికి ఏమైనా పోయే అవకాశాలు ఉన్నాయా? నేను ఇది ఎక్కడికి పోయేది లేదు, అసలు రాజకీయాల్లో ఉండనో కూడా తెలియదు. ఏమో తిక్కేస్తే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు ఎంపీగా. చేయకూడదా? చేసేదే. కానీ అది ఇప్పుడు చేస్తానా లేక మళ్ళీ చేస్తానా? కానీ లైఫ్లో ఒక్కసారన్నా ప్రజలకు మాట ఇచ్చిన కనుక నిజంగానే చాలా ఈగర్లీ లేడీస్ కూడా నా ప్రచారం బండి దగ్గరకు వచ్చి మీరు పోటీ చేయండి సార్, మేమందరం ఇట్లా అన్నారు నన్ను. అది కాక నాకు కూడా చిన్న సెంటిమెంట్. మా నాన్న అక్కడ నాకు అక్షరాభ్యాసం చేయించినప్పుడు, సరస్వతి దిప్పి శ్రీ దిప్పించినప్పుడు ఊరేగింపుతో బ్యాండ్ మేళంతో ఊరంతా తిప్పి నాకు అక్కడ అక్షరాభ్యాసం చేయించాడు మా ఫాదర్ వరంగల్లో, బొజ్జన్నపేటలో. ఆ బొజ్జన్నపేట వాళ్ళు ఇప్పటికీ ఫోన్లు చేస్తుంటారు నాకు. అది అందుకనే నేను బీజేపీలోకి వచ్చిన. పోయినసారి ఎట్లా వేయలేదు, ఈసారి అని ఇస్తారు అనుకున్నా, ఈసారి కూడా ఇవ్వట్లేదు. కనుక ఇంకా ఉండటం వేస్ట్ కదా. ఇప్పటికే 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. అటు సినిమాలు పోగొట్టుకున్నాను, రోజుకి 5-6 షూటింగ్లు చేసే నేను సినిమాలు కూడా పోగొట్టుకున్నాను. ఎందుకంటే వెట్టి చాకరీ చేశాను కదా. ఆ రాష్ట్రం పోయి ఈ రాష్ట్రం పోయి ప్రచారాలు చేసి, ఖడ్గపూర్ పోతే ఉదయం 9 గంటలకు ప్రచార రథం ఎక్కితే రాత్రి 10 గంటలకు దిగాను సార్. రోడ్డు పొడుగుతా జనమే పిల్లల్ని ఎత్తుకొని. పురంధరేశ్వర్ గారు నేను అసలు ఏం జనం అది. ఎప్పుడో 20 years బ్యాక్ 15 years బ్యాక్ చిరంజీవి గారు వచ్చారు సార్, మళ్ళీ మీరు వచ్చారు సార్ అబ్బా అని మొగోళ్ళు ముసలోళ్ళు డ్యాన్సులు వేయటం. 90,000 మెజారిటీ గెలిచింది అక్కడ. ఏది పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మీద బీజేపీ అభ్యర్థి. అట్లా నేను ప్రచారాలు చేసి గెలిపించినండి. కానీ నాకు ఇట్లా మొండి చేసి చూపడం న్యాయమా సార్?